నమస్తే, వెల్కమ్ టు విజిల్. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి భారతదేశం చరిత్రలోనే అత్యంత ఉద్విగ్నమైన క్షణాలు. దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ పాలన ముగిసిపోతోంది. ఒక కొత్త దేశం, స్వేచ్ఛ భారతదేశం ఆవిర్భవిస్తోంది. ఆ చారిత్రక రాత్రి రాజ్యాంగ సభ సమావేశమైంది. కొద్దిసేపట్లో జవహర్లాల్ నెహ్రూ ప్రపంచం గుర్తుంచుకునే ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేయబోతున్నారు. కానీ నెహ్రూ ప్రసంగానికి ముందు రాజ్యాంగ సభలో ఒక మహిళ గొంతు వినిపించింది. ఆమె ఆలపించిన గీతం వందే మాతరం. ఆ మహిళ ఎవరో తెలుసా? సుచేత కృపలాని. స్వాతంత్ర సమరయోధురాలు, రాజ్యాంగ సభ సభ్యురాలు, స్వతంత్ర భారతదేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి ఒక బలమైన ప్రతీక. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సుచేత కృపలాని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. 16 సంవత్సరాల తరువాత 1963లో మరో చరిత్ర సృష్టించారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి మహిళగా సుచేత కృపలాని చరిత్రలో నిలిచిపోయారు. 1963 నుంచి 1967 వరకు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన చారిత్రక అంశం ఉంది. ఇందిరాగాంధీ 1966లో భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఆమె ప్రధానమంత్రి కావడానికి దాదాపు 3 ఏళ్ల ముందే సుచేత కృపలాని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి మహిళా రాజకీయ నాయకత్వంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఒక్కసారి ఆ ప్రయాణాన్ని చూడండి. స్వాతంత్ర పోరాటంలో యోధురాలు, రాజ్యాంగ సభలో సభ్యురాలు, స్వాతంత్ర రాత్రి వందే మాతరం ఆలపించిన గొంతు, ఆ తరువాత భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి. చరిత్రలో కొన్ని జీవితాలు పదవులతో మాత్రమే గుర్తుండవు. దేశం మారుతున్న కీలక క్షణాల్లో వారు ఎక్కడ నిలబడ్డారన్నదే వారిని చరిత్రగా మారుస్తుంది. స్వాతంత్ర రాత్రి ఆమె గొంతులో వందే మాతరం మార్మోగింది. 16 ఏళ్ల తరువాత అదే మహిళ చేతుల్లో ఒక రాష్ట్ర పరిపాలన నిలిచింది. స్వాతంత్ర సమరయోధురాలిగా మొదలై భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన ఆ పేరు సుచేత కృపలాని.